హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్లో టారిఫ్స్ పేరు మీద భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల మీద భారత్ మీద 25% వేశారు, తర్వాత దాన్ని మళ్ళీ 50% చేస్తున్నామని చెప్పేసి చేశారు. ఇది కేవలం భారత్నే కాదు, ఇట్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ట్రంప్ తిక్క వేషాలకి చెక్ పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సమర్థవంతమైనటువంటి వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు మనకి చైనాలో SCO సదస్సు జరుగుతుంది. షాంఘై సహకార సంస్థ సమ్మిట్కి హాజరవడానికి అని చెప్పేసి మోడీ చైనాకి అయితే వెళ్తున్నారు. ఈ యాత్ర కేవలం ఏదో SCO సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే కాదు, అక్కడ భారత్ యొక్క దౌత్యపరమైనటువంటి శక్తిని చాటే ప్రయత్నం అయితే ఇందులో ఉందని చెప్పేసి అని అంటున్నారు. 2020 జూన్లో లడఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ అనేది జరిగింది. పిడుగుదులు చేసుకోవడం అట్లాంటి హింసాత్మక వాతావరణం అయితే అప్పుడు చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆ రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు అనేవి చాలా తగ్గిపోయినాయి. అయితే 20 మంది భారతీయ సైనికులు, కనీసం 4 చైనా సైనికులు కూడా మరణించారు ఆ టైంలో. ఆ తర్వాత భారత్ చైనా యాప్ల మీద నిషేధం విధించడం కానీ, పెట్టుబడుల మీద కట్ట నియమాలు చేయడం కానీ, నేరుగా డైరెక్ట్గా విమాన సర్వీసులు రద్దు చేయడం, ఇలాంటి చర్యలన్నీ తీసుకుంది. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్లో మోడీ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సమావేశాలు జరగడానికి కొత్త ఒక ప్లాట్ఫామ్ అయితే ఏర్పడింది. 2024 అక్టోబర్లో జరిగింది ఈ పరిణామం. తర్వాత LAC వెంబటి లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ కంట్రోల్ వెనక ఉన్నటువంటి ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు అయితే మళ్ళీ పునఃప్రారంభం అయితే అప్పటి నుంచి అయినాయి. అయితే ఈ SCO సమ్మిట్ కోసం మోడీ చైనాకి వెళ్తుండటంతో ఇప్పుడు ఒక సానుకూల సంకేతం అని చెప్పేసి అనుకుంటున్నారు. ట్రంప్ టారిఫ్ పేరు మీద పెట్టి భారత్ని ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి తెచ్చినప్పుడు రష్యా కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ భారత్కి దాదాపు $77.5 బిలియన్ విలువైనటువంటి ఎగుమతుల్లో 80% ఈ టారిఫ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు అయితే ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అది భారత ఆర్థిక వ్యవస్థలో ఎగుమతి వాటా విలువ తక్కువగా ఉండటం వల్ల ఈ టారిఫ్స్ అనేవి ఆర్థిక వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం అనేది తక్కువగానే ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ట్రంప్ భారత్ని ఒంటరిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి కూడా భారత్ అంటే మోడీ ఒక దౌత్యపరమైనటువంటి ఒక వ్యూహంతో ముందుకు వస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. మోడీ యొక్క చైనా వెళ్తున్నటువంటి యాత్ర కేవలం SCO సమ్మిట్కి మాత్రమే సందేశం కాదు. శత్రువు మనకు మిత్రుడు అని, అమెరికా అండ్ చైనా ఇద్దరు కూడా శత్రువులే కాబట్టి శత్రువు మనకు మిత్రుడు అనేది నిజం చేస్తూ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావాలనేది మోడీ ప్రయత్నంగా మనకైతే కనిపిస్తుంది. ఈ సమావేశంతో ఏమవుతుందంటే, మొన్న టారిఫ్స్ పెంచిన తర్వాత చైనా ఖండించింది, రష్యా కూడా ఖండించింది. కాబట్టి ఈ 3 దేశాలు కలిపి మనం RIC అని ఒకటి పెట్టుకున్నాం, RIC అని, రష్యా, ఇండియా, చైనా, ఆ 3 కలిపి త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేయాలని ఒక ప్లానింగ్ అయితే ఉంది. దాంట్లో భాగంగానే ఈ SCO సమ్మిట్లో వాళ్ళ మధ్య చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే చైనా ఉగ్రవాదానికి ఊతమిస్తూ పాకిస్తాన్తో స్నేహం అనేది చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు దగ్గర అవుతుంది. కాబట్టి మరి ఈ ఉగ్రవాదం మీద చైనా ఇప్పటికైనా మనకి హామీ ఇస్తుందా లేదా అనేది అది ఒక్కటి చూడాలి. దాన్ని ఆ ఒక్కటి తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు, ఈ 2 తప్పితే చైనాతో మనకు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. ఇక అక్కడికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి, రష్యా, చైనా, భారత్లో ఈ ముగ్గురు కలిసి బ్రిక్స్లో కానీ, ఈ SCOలో కానీ, తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏర్పడబడే RICలో కానీ వీళ్ళు ఒక తాటిన ఉంటే మాత్రం ట్రంప్కి కానీ అమెరికాకి కానీ చాలా ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కానీ, వాళ్ళ పార్టీకి చెందినటువంటి నిక్కీ హేలీ లాంటి వాళ్ళు కానీ చాలామంది కూడా హెచ్చరిస్తున్నారు ట్రంప్, నువ్వు భారత్తో పెట్టుకోవద్దు అని చెప్పేసి. అయితే అమెరికాని ఒంటరిగా చేసేటువంటి ప్రయత్నమే SCO సమ్మిట్ అవుతుందని చెప్పేసి అయితే అందరూ అయితే అనుకుంటున్నారు. మనము స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తాము, ఎవరి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా మనం 3 దేశాలు కలవాలి, 3 దేశాలు మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవాలని చెప్పి చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి అమెరికా ఒంటెత్తు పోకట్లకి ఇదిగా. కాబట్టి చూడాలి. ఇక బ్రిక్స్ లో కూడా మనం అందరం ఉన్నాం కాబట్టి ఒకవేళ బ్రిక్స్లో వేరే డాలర్కి ఆల్టర్నేటివ్గా ఒక కరెన్సీని కూడా తీసుకొచ్చినా కానీ అమెరికా పతనం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ దౌత్యపరమైనటువంటి విధానంలో భారత్ అలాగే ముఖ్యంగా మోడీ ఎలా వ్యవహరించాలో మీరు అనుకుంటున్నారు? దీనికి సంబంధించినటువంటి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.